హాయ్ అండి, దిస్ ఇస్ ఆర్యనా. ఒక సినిమాలో ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా అనిపించాలంటే ఆర్ట్ వర్క్ చాలా చాలా బాగుండాలి. లైక్ సోగ్గాడే చిన్నినాయన, మిస్టర్ పర్ఫెక్ట్, మగధీర, విక్రమార్కుడు, ఈగ, అబ్బబ్బబ్బా ఇలా చాలా లిస్ట్ ఉందండి. సో ఈ పాటికే అర్థమైపోయి ఉండొచ్చు. ఇవాళ నేను ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారి దగ్గరకు వచ్చేసాను. సో ఆయనతో మాట్లాడి బోల్డ్ అని కబుర్లు తెలుసుకుందాం. సార్, మగధీర సెట్ అనేది పెద్ద టాస్క్, చూస్తే కూడా చాలా భారీగా అనిపిస్తుంటుంది. అండ్ అప్పటికి రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సక్సెస్ ఆఫ్ మగధీర ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అని చెప్పొచ్చు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రెజర్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ప్రెజర్ లేదండి. బట్ కాంప్లిమెంట్ ఏంటంటే మగధీరకు వచ్చింది, ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఆ డైరెక్షన్కి అని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చెప్పడం. అంటే ఇన్ని రోజులు బాలీవుడ్, హాలీవుడ్ అనుకునేవాళ్ళు, బట్ తెలుగు వాళ్ళ స్టామినా కూడా ఆ రేంజ్లో ఉంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది, బికాస్ ఆఫ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది వచ్చింది కాంప్లిమెంట్. చాలా మంది దగ్గరికి వచ్చింది నాకు. అది ఎన్ని డేస్ టైం పట్టింది సార్ మీకు మొత్తం ఆర్ట్ డిజైన్ చేయడానికి? అది మేము ఒక 6 months టైం తీసుకున్నాం దానికి. రాజమౌళి సార్ అంటే మిమ్మల్ని మీరు నంది అని పిలుస్తారు, అండ్ రాజమౌళి గారు మిమ్మల్ని పరిగెత్తిస్తారు అని అన్నారు ఒక ఇంటర్వ్యూలో. సో అది ఏంటి చెప్తారా మీకు సార్కున్న? అంటే మా రిలేషన్ ఎలా ఉంటుందంటే, బేసిక్గా ఆయన టెక్నీషియన్స్ బిలీవ్ చేస్తారు బాగా. టెక్నీషియన్స్ ఏమైతే ఇస్తారో అది తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఆయన. బేసిక్గా ఆయనలో బెస్ట్ క్వాలిటీ అది. నువ్వేమైనా తీసుకొస్తావా, నేను చూపిస్తానంటారు. సో అక్కడ ఏవద్దని మేము పరిగెత్తాల్సి వస్తుంది. నువ్వు ఇవ్వలేదంటే అది నీ ప్రాబ్లం. నువ్వు ఇది ఇస్తానంటే నేను షూట్ చేస్తా. అంత ఫ్రీడమ్ అనేది ఎవరి దగ్గర లేదు ఇండస్ట్రీలో. అందుకే ఏంటంటే మేము పరిగెత్తాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఎంత బాగా చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అంత బాగుంటుందని మా ఫీలింగ్ కదా. సో ఆ ఫెసిలిటీ ఆయన దగ్గర ఉంటుందన్నమాట. నంది అంటే మాకు అందరికీ ముందు నుంచి, నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం నాకు ఆయన. సో మేము నంది అని పిలుస్తాం, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అలా పిలుస్తూ ఉంటాం. అండ్ లైక్ నాన్నకు ప్రేమతో సుకుమార్ సార్తో వర్క్, సో హౌ ఇట్ హ్యాపెండ్ సార్? అంటే సుకుమార్ సార్కి మీకు ఎలా ఉంటుంది రిలేషన్షిప్, అండ్ ఎలా వచ్చింది ప్రాజెక్ట్ మీ వరకు? సుకుమార్ గారికి యాక్చువల్గా ఫస్ట్ సినిమా నన్ను అడిగారు ఆయన ఫస్ట్ ఆర్య సినిమా. అప్పుడు నేను ఛత్రపతి చేస్తున్నాను. తర్వాత ఆర్య 2 చేశాను ఆయనతోటి. తర్వాత నాన్నకు ప్రేమతో మళ్ళీ ఆయన కాల్ చేసి, రవి మళ్ళీ ఒక సినిమా చేయాలి మనం అని అన్నాం. దట్టు అది లండన్లో ఎక్కువ షూట్ చేయాల్సి వచ్చింది, 3 months అనమాట. సో తను ఏంటంటే, ఆయన కూడా ఏంటంటే చాలా ఎక్సైటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆయన బాగా. సో ఆయనతో కూడా పనిచేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సార్ ఒక్క ప్రశ్న, మామూలుగా రాజమౌళి సార్కి మీకు మంచి రిలేషన్ ఉంటుంది అని అందరం మాట్లాడుకుంటుంటారు, కానీ మీకు ఎప్పుడు ఇది వినిపిస్తుంది అనుకుంటున్నా, మీరు బాహుబలి చేయలేదా అండ్ ఇంకా రంగస్థలం చేయలేదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అవును అవును. అంటే బేసిక్గా అంటే రంగస్థలం నేనే చేయాలండి యాక్చువల్గా. స్టోరీ కూడా నాకు చెప్పారు, నన్ను ఫైనల్ చేశారు, నేనే చేస్తున్నాను. ఆ టైంలో బాగమతి చేస్తున్నాను నేను అప్పుడు. తర్వాత అంటే నాకు అది స్టోరీ చెప్పిన తర్వాత బాగమతి కమిట్ అయ్యాను అనుకుంటాను. అంటే బాగమతి చేస్తున్నప్పుడు అది వచ్చింది నాకు. సో అప్పుడు ఏంటంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలి రంగస్థలం అనే సినిమాకి, అవుట్డోర్ షూటింగ్ ఉంది. నేను ఒక మైండ్ సెట్ మార్చుకున్నాను. స్టార్టింగ్లో ఒక్కటే మూవీ చేసేటోని, రాజమౌళి గారి మూవీసే చేసేటోని ఫస్ట్లో. తర్వాత ఏం చేసిన, మెల్లిమెల్లిగా అందరు డైరెక్టర్ కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. తర్వాత ఏమైందంటే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక చిన్న ప్రాజెక్ట్, అంతకంటే ఎక్కువ చేయలేను నేను నా మెంటాలిటీకి. సో అందుకని నేను సెలెక్టివ్ మూవీస్, మీరు అన్నారు కదా రిలేషన్స్ అలానే ఉంటాయి నాకు, బట్ నాకు కూడా కంఫర్ట్ కావాలి. ఇక్కడ అంత పొటెన్షియల్ లేదు ఇండస్ట్రీలో, అంటే ఇంతమంది అసిస్టెంట్స్ని పెట్టుకొని చేసే అంత పొటెన్షియల్ లేదు, నా మెంటాలిటీకి కూడా సరిపోదు. మనం చేసేది బాగా చేయాలనేది నా పాయింట్. అత్తారింటికి దారిది సినిమా టైంలో త్రివిక్రమ్ గారు ఏంటి ఇలా చేసావని చెప్పి ఒక సిచ్యువేషన్లో అడిగారు మిమ్మల్ని. కెన్ యూ టెల్ us మీకు గుర్తు? అవును. అత్తారింటి దారేదిలో ఒక హోమం సెటప్ ఉంటుంది. ఆయన మన బొమ్మని రాణి వచ్చేసి రావు రమేష్ గారి మీద షూట్అవుట్ చేయడం అనమాట. అది హోమం ఉంటుంది. హోమం మధ్యలో ఏంటంటే 2, దాన్ని ఏమంటారు తెలీదు, పూజకి పెడతారు 2 చిన్న స్తంభాలు లాంటి ఎల్లోలో పసుపు పూసిని ఉంటాయి బేసిక్గా. సో నేనేం చేశానంటే ఫస్ట్ టైము బుల్లెట్ వెళ్ళి దానికి టచ్ అయ్యి
వెళ్ళి రావు రమేష్ గారికి హిట్ అవుతుంది. బేసిక్గా షార్ట్ అది. అది రియల్గా ఏంటంటే 3 feet ఉంటుంది ఇన్ జనరల్గా పూజలు ఎక్కడ చేసినా సరే. నేనేం చేశాను, కొద్ది లిబర్టీ తీసుకొని కొద్దిగా ఆ 3ని 3.5 feet 4 feet పెట్టాను, నాకు గుర్తులేదు. తర్వాత నన్ను పిలిచారు, రవి నువ్వు ఎప్పుడు ఇలా చేయవు, నువ్వు లాగానే ఉండు అనగానే షాక్ అయిపోయాను. అంటే డైరెక్టర్ అంత బిజీగా ఉండి షూటింగ్లు అంత పర్ఫార్మెన్స్ మీద మైండ్ పెట్టుకుంటూ అంతమంది జనాలతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఫోకస్ దాని మీదకి వెళ్ళింది చూసారా. జనరల్గా అసలు ఎవరికి తెలియదు అసలు అది. వేరే వాళ్ళు చేస్తే ఓకే రవి నువ్వు చేయొద్దు, అలాగా నువ్వు ఎలా పని చేస్తావు ఎన్ని సంవత్సరాలు అలానే చేయాలి. సో దట్ ఈజ్ వన్ బిగ్ బ్యాంగ్ ఫర్ మీ. సో ఇంకంతే. ఒకసారి శాండీ చెప్పింది, నువ్వు ఏం చేస్తావు అదే చెయ్యి. జూలైలో జరిగింది అది ఒక ఇన్సిడెంట్, సెట్ నచ్చక. తర్వాత ఆయన చెప్పారు, ఇంకా మళ్ళీ నేను నా వర్కింగ్ స్టైల్కి వచ్చేసాను. ఒక పర్సనల్ థింగ్ ఏదైనా మీ మధ్య కాన్వర్జేషన్ ఏదైనా మీరు మాకు చెప్పగలుగుతారా? మీరు త్రివిక్రమ్ గారు అంటే ఆల్రెడీ జూలై చేశారు, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మూవీ అత్తారింటికి దారేది. సో మీ పర్సనల్ రిలేషన్లో ఒక పర్సన్గా త్రివిక్రమ్ సార్ ఎలా ఉంటారు? సూపర్ అండి ఆయన. అంటే ఆయనతో ఒక 10 minutes కన్నా మనం కలిసి మాట్లాడితే ఎవరైనా సరే లైఫ్లో కావాల్సింది ఒకటి నేర్చుకోవచ్చు, ఒకటి మనం తీసేసుకోవచ్చు. ఆయనతో 10 minutes ఉంటే చాలు, 5 minutes చాలు, సరిపోతుంది. ఒక కాఫీ తాగే టైంలో తన దగ్గర నుంచి మన లైఫ్ కావాల్సింది ఒకటి నేర్చుకోవచ్చు. అత్తారింటికి దారేది అప్పుడు ఆడియన్స్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్, పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా ఆ షూట్ టైంలో పవన్ సార్ని కలవడం కానీ ఏదైనా? కలిసానండి, 2-3 సార్లు వెళ్ళి కలిసాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ నా సీనియర్ మా కాలేజీలో, మాధవి, వాళ్ళది ఇంగ్లీష్ మీడియం అనమాట. నా సీనియర్కి సీనియర్ అమ్మాయి. సో ఆ టైంలో చిన్న కాన్వర్జేషన్లో మాట్లాడుకున్నాం. ఎవ్రీవన్ సేస్ పవర్ స్టార్ అంటే లైక్ యూనో ఒక డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ అని. సో డిడ్ యూ ఆల్సో ఫీల్ దట్ ఎనీ ఎక్స్పీరియన్స్? యా అంటే ఆయన వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి టెక్నీషియన్స్కి తెలిసిపోతుంది అది ఈజీగా. సార్ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు తెలుగులో, సైమల్టేనియస్గా చిన్న ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి? చిన్న ప్రాజెక్ట్స్ కూడా మీరు రిజెక్ట్ చేయరు? యా, ఎందుకు అలా? ఎందుకంటే నాకు ఒక చిన్న బ్రేక్ కావాలండి. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా కావాలి. అంటే దాంట్లో చాలా ఇప్పుడు మనకు చాలా హెడేక్గా ఉందంటే ఒక కాఫీ తాగుతాం. పెద్ద వర్క్ చేసి చాలా హెడేక్ ఉంది, టైర్డ్ అయిపోతే కాఫీ తాగుతాం, లేకపోతే బయటికి వెళ్ళి డ్రైవ్ చేసి వస్తాం. అలాంటిదే పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చిన్న ప్రాజెక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే పెద్ద ప్రాజెక్టులు చేసేవాళ్ళు చిన్న ప్రాజెక్టులు చేయడం వల్ల ఏంటంటే ప్రొడ్యూసర్కి చాలా ప్లస్ అవుతుంది ప్రాజెక్ట్కి. అక్కడ బడ్జెట్స్ ఉంటాయి, ఎవడైనా చేస్తాడు కొద్దిగా బుర్రన్నాడైతే. ఇక్కడ బడ్జెట్స్ ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ లేకుండా, బడ్జెట్ లేకుండా ఎంత బాగా చేయొచ్చు అనేది ఒక టాస్క్ ఉంటుంది. దాన్ని సక్సెస్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. నాకు అది ఇష్టం బేసిక్గా. భాగమతి సినిమా మొత్తం యూనో ఆర్ట్ మీదే ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా అంటే ప్రెజర్గా కానీ లేకపోతే పెద్ద టాస్క్గా కానీ ఫీల్ అయ్యారా? బికాజ్ సినిమా మొత్తం ఆర్టే అది. ఆ సినిమాకి ఒక ఛాలెంజ్ తీసుకున్నానండి. అంటే ఆ టైంలో బాజీరావు మస్తాని ఒక సినిమా వచ్చింది హిందీలో, పెద్ద హిట్ మూవీ. ఆ సినిమాలో ప్రతి క్రాఫ్ట్ 100 to 100% పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ, వెల్ మేడ్ మూవీ బాజీరావు మస్తాన్. యాక్చువల్గా అలాంటి సినిమా ఎప్పుడొకసారి చేయాలి అనేది మైండ్లో ఉండిపోయింది నాకు ఎప్పటి నుంచో. అంటే అది వచ్చినప్పటి నుంచి ఆ టైంలో భాగమతి రావడం. సో మనం కూడా ఆ క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయకూడదు అన్నది తీసుకొని ఆ క్వాలిటీ అయితే ఇచ్చాం భాగమతిలో. ఆ సెట్లో కానివ్వండి, వాట్ ఎవర్ కలర్స్లో కానివ్వండి, ఆ డీటెయిలింగ్ కానివ్వండి, రీచ్ అయ్యి హారర్ ఫీల్ ఇచ్చాం. సార్ సమ్మోహనం కూడా మీరే చేశారు. ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసి సమ్మోహనం లాంటి సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే ఇట్స్ అ హిట్ మూవీ అండ్ గుడ్ మూవీ, బట్ మీకు అనిపించిందా అంటే ఏంటి చిన్న? చెప్పాను కదా, ఒక పెద్ద ప్రాజెక్ట్ అప్పుడు చిన్న ప్రాజెక్ట్ కూడా చేయాలనేది. సమ్మోహనంలో మీరు బిలీవ్ చేయరు, నేను ఇటలీలో ఉన్నాను ఆ టైంలో, రిలీజ్ అప్పటికి. నాకు 10-15 కాల్స్ వచ్చి ఉంటాయి. సార్ ఆ సెట్, ఆ హౌస్ ఎక్కడ చేశారు, ఎంత బాగా చేశారు. కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్ అంటే దే వాంట్ బికమ్ ఏ డైరెక్టర్స్, వాళ్ళు అయితే సార్ మీరు కెమెరామెన్కి ఇంత సపోర్ట్ చేశారు, ఆ టెర్రస్ అసలు అమేజింగ్గా ఉంది, ఎక్కడ చేశారు, అసలు మీరు చాలా సపోర్ట్ చేశారు ప్రాజెక్ట్. అంటే ఒక మగధీరకి లేకపోతే ఒక అత్తారింటి దారేదో, ఒక భాగమతి లాంటి సినిమాలకి వచ్చిన అప్లాజ్ ఎంతో
ఒక చిన్న సినిమాకి వచ్చిన అప్లాజ్ కూడా అంతే ఉంది నాకు. సో ఈ ఆర్ట్ డైరెక్షన్ అంటే అదే బేసిక్గా. ఏదో పెద్ద సినిమాలు చేసామా, కోట్లు పెట్టి బడ్జెట్లు వేసామని సినిమా ఆర్ట్ డైరెక్షన్ కాదు అది బేసిక్గా. సినిమాకి ఏం కావాలని ఎంత బాగా చేస్తామో దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అసలు మీకు ఎక్కడ రాదు. చిన్న సినిమా అది, చాలా చిన్న సినిమా, దానికి ఇన్ని ఫోన్స్ ఇంత అప్లాజ్ వచ్చిందంటే ఐ ఫీల్ ప్రౌడ్ కదా. అండ్ కమింగ్ టు సోగ్గాడే చిన్ని నాయన, హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్ట్. వాళ్ళ ఇల్లు అదంతా ఎలా ప్లాన్ చేశారు, అసలు ఎలా వచ్చింది ఈ ప్రాజెక్ట్? ఒగ్గాడు చిన్న ఆయనకి అంతకుముందు అంటే దీనికి ముందు ఒక మాట చెప్పాలి. మర్యాద రామన్ హౌస్ అనుకోండి, ఆ ఇంట్లోకి ఎవరన్నా వచ్చారంటే వామ్మో ఏంటి ఇల్లు ఇంత స్కేరీగా ఉంది అని ఫీలింగ్ వస్తుంది. అదే ఒక సన్ ఆఫ్ సత్యమూర్తి ఇంటికి, ఉపేంద్ర గారి ఇంటికి వెళ్తే ఇల్లు ఏంటి ఇంత గడబడగా ఉంది, అసలు ఇలా ఇంట్లో అసలు ఇంటి అసలు జనాలు ఎలా ఉంటున్నారా అని ఫీలింగ్ వస్తుంది. అదే ఒక ఈగా హౌస్లోకి వెళ్తే చాలా సఫిస్టికేటెడ్గా, చాలా నీట్గా, చాలా రిచ్గా, ఎట్ ద సేమ్ టైం ఇంట్లో లేడీస్ ఎవరు లేరేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే లేడీస్ లేని, మెయింటెనెన్స్ లేని కైండ్ ఆఫ్ వస్తుంది. సోగ్గాడ్ చిన్న ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, ఏదో చాలా కూర్చుంటే కాఫీ తాగితే బాగుంటుంది కదా అని ఫీల్ వస్తుంది. సో ఆ మైండ్ సెట్లోనే చేసిన డిజైన్ అది. దాని గురించి కారైక్కుడి నుంచి చాలా ఫర్నిచర్ కొనడం జరిగింది. ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాం దానికి ఆ మూవీకి. అంటే రమ్యకృష్ణ గారి ఇల్లు ఒక విలేజ్లో, బాగా డబ్బున్నామే, టేస్ట్ ఉన్నామే, సో దానికి చేస్తాం. అల్లు అర్జున్ గారితో మీరు జులై చేశారు, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇంకా మూవీస్ ఉన్నట్టుంది. సో ఆయనకి మీకున్న పర్సనల్ రిలేషన్ ఎలా ఉంటుంది? బేసిక్గా అంటే నాకు అల్లు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను అనుకునేటోడిని మన చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మన డబ్బుల గురించి కష్టపడుతున్నాము, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, వాళ్ళ ముందు నథింగ్. వాళ్ళ అంత ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, అంత అంత చరిత్ర ఉన్న ఫ్యామిలీ అది. వాళ్ళు చూసే హార్డ్ వర్క్ చూస్తే మర్చిపోద్దండి. అంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కానివ్వండి, శిరీష్ కానివ్వండి, అక్కర్లేదు. బట్ వాళ్ళ ఉండే హార్డ్ వర్క్ నాకు చాలా ఇష్టం. నాకు అందుకే నేను ఒకరోజు బన్నీతో కూడా చెప్పాను, పర్సనల్గా నాకు ఎందుకు ఇష్టం అంటే నేనే ఫీల్ అయ్యేటోడిని. అంటే డబ్బు లేనివాడు డబ్బు గురించి సంపాదించడం పెద్ద గొప్ప కాదండి. డబ్బున్నోడు డబ్బు గురించి కష్టపడతారు చూసారా, నా సొంత డబ్బు అంటే మా నాన్నది కాదు, నేను తినే తిండి, నేను వేసుకునే బట్టలు నా సొంత డబ్బులు ఉండాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది చూసారు, అది చాలా టఫ్ అది. సో నాకు అది చాలా ఇష్టం బన్నీలో, అది నాకు చాలా చాలా ఇష్టం. సార్ ఈ లైక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 18 years అనుకుంటా సార్ మీ జర్నీ. 2002లో స్టార్ట్ అయింది. ఇన్ని సెట్స్లలో మీకు ఫస్ట్ టాప్ 3 సెట్స్లో బెస్ట్ అనిపించిన సెట్స్ ఏవి, అండ్ ఎన్ని సెట్స్ వేసి ఉండొచ్చు ఇప్పటి వరకు మీరు? సెట్స్ చాలా వేస్తుంటాను, ప్రతి మూవీలో ఉంది. రీసెంట్గా అయితే బాగమతి నచ్చింది నాకు బాగా. రీసెంట్గా అంటే తక్కువ టైంలో, తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇచ్చిన సెట్ అది బేసిక్గా. మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్కడ సార్ ప్లాన్, ఎలా ఇక్కడ సెట్ ఎక్కడ, పల్లెటూరు వాతావరణం? మిస్టర్ పర్ఫెక్ట్ చాలా జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ యాక్చువల్గా ఆస్ట్రేలియాలో షూట్ చేయాలి. ఆస్ట్రేలియాలో అయితే మేము ఊటీ చీట్ చేసాం, ఊటీని హైదరాబాద్లో చీట్ చేసాం మళ్ళీ. ఆ పెన్హిల్ ప్యాలెస్ ఊటీలో ఉండేదంతా మేము ఫ్లోర్లో వేసాం తర్వాత. సో తెలీదు చాలా మందికి అది చీటింగ్. అంతే అంతే, ఎక్కడెక్కడదో తీసుకొచ్చి చేసాం ఆ మూవీకి. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మిస్టర్ పర్ఫెక్ట్లో నిజంగా లొకేషన్స్ చాలా బాగుంటాయి. సో ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అయిన తర్వాత? కదా మాకు అది ఇంకో కంపెనీ, ఇంకో మంచి ఫ్యామిలీ బ్యాండ్ అది మాకు, అది దిల్రాజు గారిది. సో ఆయన ఎలా ఉంటుందంటే, ఇగో నీకు ఇంత బడ్జెట్ ఇస్తాను, నువ్వేం చేస్తావు తెలియదు, నాకు ఇది అయిపోవాలంటారు ఆయన. మళ్ళీ అసలు ఇంటర్ఫియర్ కూడా అవ్వరు దాంట్లో, ఎందుకు ఏంటి ఏం అడిగే క్వశ్చన్స్ ఉండవు ఆయన దాంట్లో. ఆయన చాలా కంఫర్టబుల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. ప్రభాస్ని అందరూ డార్లింగ్ 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 అంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రభాస్ గారితో యాజ్ ఎ డార్లింగ్? నిజంగా డార్లింగే అందరికీ. కూల్గా, అంటే లైక్ చాలా, అంటే నాకు ప్రభాస్ ఛత్రపతి నుంచి పరిచయం. ఇప్పుడు బాహుబలికి అప్పటికి ఇంత చేంజ్ కూడా లేదు ఆయనలో. ఆ యాటిట్యూడ్ కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా కానివ్వండి, ఎప్పుడు వెళ్ళినా అదే వెల్కమ్, అదే హాస్పిటాలిటీ, అంతా అదే ఉంటుంది. కానీ ఎక్కడ ఇంత చేంజ్ లేదు ఆయన దాంట్లో.
బాహుబలి తర్వాత కలవడం జరిగింది. కలిసి ఇప్పుడు నేను ఒక మూవీ చేస్తున్నాను కదా, పీరియడ్ మూవీ చేస్తున్నాను ఆయనది. సో ప్రభాస్ గారిది అది ఇటలీలో 15 days షూట్ చేసాం. ఇది ఎవరికి తెలియదు యాక్చువల్గా. సో యూస్ టు మీట్ అనమాట. మరి ఆ సినిమాకి టైటిల్ పెట్టడం ఏమైనా జరగలేదండి ఇంకా. అది ఇంకా ప్రెప్పకు జరుగుతుంది హైదరాబాద్లో, ఇటలీలో ఉంటుంది అది. సార్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటి మనిషి, షార్ట్ టెంపర్ అని కూడా అంటుంటారు. దీనివల్ల మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? ప్రాజెక్ట్స్ రావడం పోవడం? అట్లేం లేదండి. ముక్కుసూటి మనిషి అంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒక టైంకి ఒకటి అవ్వలేదు అనుకోండి, దాన్ని అలా తిప్పి ఇలా తిప్పి అలా తిప్పి స్మూత్ వేలో తీసుకెళ్ళి చెప్పాలి. అది ఎందుకు అంటాను నేను బేసిక్గా. ఇప్పుడు నేను చీట్ చేసుకోవడం ఎందుకు, మిమ్మల్ని చీట్ చేయడం ఎందుకు అనేది నా పాయింట్. అదేంటంటే ముక్కుసూటి మనిషి అనేలాగా పేరు వచ్చేసింది. ఇంకోటి ఎక్కువ మాట్లాడను ఎవరితో, ఈవెన్ డైరెక్టర్ అంటే మనం వర్క్ ఏంటో మనం అంతవరకే, వీరు యాడగంటి ఉంటాడని అంటారు బేసిక్గా. షార్ట్ టెంపర్ అంటారా, ఎప్పుడైతే మనం హానెస్ట్గా ఉంటాం డెఫినెట్గా ఉంటుంది అది. నేను ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఉన్నాడు అనుకున్నాం, అతనికి టైం ఇచ్చాను, బడ్జెట్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకేం కావాలి చెప్పండి. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా చేయకపోతే ఎలా ఉంటుంది? బేసిక్గా అది. గ్లామర్ ఫీల్డ్లో మామూలుగా రూమర్స్ ఎక్కువ ఉంటాయి. సో మీ పైన ఎప్పుడైనా రూమర్స్ లాంటివి వచ్చాయా? వేరే వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అండి, రవి బడ్జెట్ ఎక్కువ చేస్తాడు, లేదంటే రవి చెప్పిందే చేస్తాడు అని ఉన్నాయి. దానికి మనం ఏం చేయలేం. ఒక క్వాలిటీ డెలివరీ చేయాలంటే వీ నీడ్ సమ్ టైం. మనం కరెక్ట్గా హ్యాపీగా భోజనం చేయాలంటే 15 minutes టైం పడుతుంది కరెక్ట్గా సఫిషియెంట్గా. నేను అదే అంటాను, ఒక సెట్ వర్క్ చేయడానికి నాకు 15 days కావాలంటాను. నేను 10 daysలో చేసేయండి అంటే ఎలా అవుతుంది? అవ్వదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను 10 days చేసేస్తానని చెప్తారు, కెమెరా పెట్టిన తర్వాత కూడా పని చేస్తూ ఉంటారు, ఆ నెయిల్ని కొట్టడం, ప్లైవుడ్లు కొట్టడం. నేను అలా ఉండదు. 10 days 15 days అంటే 15 days సెట్ మొత్తం ఇచ్చేసి వచ్చేస్తాను. నాకు మళ్ళీ ఆ 10 days అని చెప్పి మళ్ళీ పని చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకే రవి లేట్ అంటారు బేసిక్గా. అలా లేట్ అనుకొని వాళ్ళు మీ చేతిలో మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్? అట్లా ఏం లేదండి నాకు తెలిసి. కాకపోతే ఒకటి ఫిక్స్ అవుతారులేండి బేసిక్గా. రవి దగ్గరికి వచ్చామంటే తనదైతే ఇది స్టైల్ ఉంటుంది అని అంటారు. అలాంటి వాళ్ళు వస్తారు మన దగ్గరికి. కాకపోతే కొంతమందికి ఉన్నాయి, కొన్ని సినిమాలు ఉన్నాయి రవితో ఎందుకులేండి మనం తొందరగా తీసి రిలీజ్ చేసేయాలి అన్న వాళ్ళు ఉన్నారు. ఇది రవియే చేస్తే బాగుంటుందని వచ్చే ప్రాజెక్టులు ఎక్కువ నాకు. సార్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? నేను ఇప్పుడు శర్వా గారిది, సుధీర్ వర్మది 1980s ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మన ప్రభాస్ గారిది ఒకటి చేస్తున్నాను ఈవీ క్రియేషన్స్లో. నెక్స్ట్ ఇంకోటి వరుణ్ తేజ్ గారిది ఒక గీతా ఆర్ట్స్ వాళ్ళది అనమాట, బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఇంకోటి మందరగంట మోహన్ కృష్ణ గారిది. అంటే బేసిక్గానే పెద్ద ప్రాజెక్టు, వీటిలో ఏదన్నా స్మాల్ ప్రాజెక్ట్ అంతే. పెద్ద ప్రాజెక్ట్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేయలేం. దీనికి చాలా వర్క్ ఉంది ఈ పిక్చర్ ప్రభాస్ గారు. దానికి ప్రభాస్ గారి పిక్చర్ ఎంత టైం పట్టచ్చు సార్ ఆ మూవీకి? 1.5 years పడుతుందండి ఇది. ఓకే. సో ఆ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.